హాయ్ స్టూడెంట్స్, ఈరోజు మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, ఆ నుండి బండిరా వరకు మనం రాసుకున్నాం కదమ్మా డబుల్ రూల్లో. ఇవి హెచ్డబ్ల్యూలో 5 టైమ్స్ రాయండి. ఒక్కో పేజీలో ఒక్కొక్కటి ఇలా రాయండి నీట్గా. డబల్ లైన్ 2 రూల్. ఇవి కూడా ఈ డబల్ లైన్ టచ్ చేస్తూ రాయాలి, ఫింగర్ గ్యాప్ ఇస్తూ రాయాలి, నీట్గా రాయాలి. ఇక్కడ నేను ఎలా రాసానో అక్షరం అలాగే మీరు రాయాలి 5 టైమ్స్ కూడా. నీట్గా రాయండి అమ్మా హెచ్డబ్ల్యూలో. నెక్స్ట్ గుణింతపు గుర్తులు రాసుకుందాం. ఇప్పుడు గుణింతపు గుర్తులు. ఫస్ట్ వన్ తలకట్టు. 2 లైన్స్ టచ్ అవుతున్నాయి చూసారమ్మా. తలకట్టు. దీర్ఘము. గుడి. గుడి దీర్ఘము. కొమ్ము. ఇలా 2 లైన్స్ టచ్ చేస్తుంటూ రాయండి, ఫింగర్ గ్యాప్ ఇస్తూ రాయండి. చూడండి, నా ఫింగర్ పెట్టాను, ఫింగర్ గ్యాప్ ఇస్తూ రాయండి. గుడి. గుడి దీర్ఘము. కొమ్ము. కొమ్ము దీర్ఘము. వట్రసుడి. వట్రసుడి దీర్ఘము. యత్వము. ఏత్వము. ఐత్వము. యత్వము, ఏత్వము, ఐత్వము. వత్వము. ఓత్వము, ఔత్వము. 0 విసర్గ. చూడమ్మా, తలకట్టు 2 లైన్స్ టచ్ అయింది, ఫింగర్ గ్యాప్ ఇచ్చాను. నీట్గా రాయాలి. తలకట్టు. దీర్ఘము. గుడి. గుడి దీర్ఘము. కొమ్ము. కొమ్ము దీర్ఘము. వట్రసుడి. వట్రసుడి దీర్ఘము. యత్వము. ఏత్వము, ఐత్వము. వత్వము. ఓత్వము, ఔత్వము. 0 విసర్గ. ఇలాగే రాయండి సిడబ్ల్యూలో నీట్గా. ఇప్పుడు నేను ఎలా రాశానో ఇక్కడ లైన్ లీవ్ చేస్తూ రాశాను, ప్లస్ ఫింగర్ గ్యాప్ ఇస్తూ రాశాను. నీట్గా రాయండి అమ్మా. హెచ్డబ్ల్యూలో 5 టైమ్స్ రాసుకుంటాండి. నెక్స్ట్ గుణింతాలు రాసుకుందామమ్మ. నెక్స్ట్ గుణింతపు గుర్తులు రాసిన తర్వాత గుణింతాలు. గుణింతాలు ఆల్రెడీ మనకి క్లాస్ జరిగింది కదమ్మా సిడబ్ల్యూలో. ఫస్ట్ ఆ నుండి బండిరా వరకు రాసుకున్నాము. నెక్స్ట్ గుణింతపు గుర్తులు రాసాము. నెక్స్ట్ గుణింతాలు. ఫస్ట్ కా గుణింతం రాసుకుందామమ్మా. కాకి తలకట్టిస్తే కా. ఆల్రెడీ మనం చెప్పుకున్నాము. కా. కాకి తలకట్టిస్తే కా. ఫింగర్ గ్యాప్ ఇవ్వాలి. మళ్ళీ నెక్స్ట్ కాకి దీర్ఘం ఇస్తే కా. నేను ఎలా రాశానో అలాగే రాయండి. నెక్స్ట్ కాకి గుడి ఉంది కదమ్మా ఇక్కడ. గుడి. కాకి గుడిస్తే కీ. కాకి గుడి దీర్ఘమిస్తే కీ. కాకి కొమ్ము ఇస్తే కు. కాకి కొమ్ము ఇస్తే కు. కాకి కొమ్ము దీర్ఘమిస్తే కు. ఇలాగే రాయడమ్మా. 2 లైన్స్ టచ్ చేస్తూ రాయాలి. నెక్స్ట్ ఫింగర్ గ్యాప్ ఇస్తూ రాయాలి. కా. కాకి తలకటిస్తే కా. కాకి దీర్ఘమిస్తే కా. కాకి గుడిస్తే కీ. కాకి గుడి దీర్ఘమిస్తే కీ. కాకి కొమ్మిస్తే కు. కాకి కొమ్ము దీర్ఘమిస్తే కు. కాకి వట్రసుడిస్తే క్రూ. కాకి వట్రసుడిస్తే క్రూ. నెక్స్ట్ కాకి వట్రసుడి దీర్ఘమిస్తే క్రూ. కాకి వట్రసుడి దీర్ఘమిస్తే క్రూ.
కాకి ఎత్వం ఇవ్వాలమ్మా. నెక్స్ట్ కాకి ఎత్వం ఇస్తాం. కాకి ఎత్వం ఇస్తే కే. కాకి ఏత్వం ఇస్తే కే. కాకి ఐత్వం ఇస్తే కై. ఇలా 2 లైన్స్ టచ్ చేస్తూ రాయాలి, ఫింగర్ గ్యాప్ ఇవ్వాలి. కాకి ఒత్వం ఇస్తే కో. కాకి ఓత్వం ఇస్తే కో. చూడండి అమ్మా, గుణింతపు గుర్తులన్నీ కూడా ఎలా వస్తున్నాయో అలాగే రాయాలి. నేను అలా రాస్తున్నాను, అలాగే రాయండి. ఓకేనా. నెక్స్ట్ కాకి ఔత్వం ఇవ్వాలి. కాకి ఔత్వం ఇస్తే కౌ. నెక్స్ట్ కాకి సున్నా ఇస్తే కం. కాకి విసర్గ ఇస్తే కహ. ఇలాగే రాయాలి. 2 లైన్స్ టచ్ చేస్తూ రాయాలి. నీట్గా లైన్ లీవ్ చేస్తూ నీట్గా రాయండి. ఓకేనమ్మా. నెక్స్ట్ కాగుణితో మళ్ళీ ఒకసారి చూద్దాము. ఇలా చదువుతూ రాయండి. కాకి తలకటిస్తే కా. కాకి దీర్ఘం ఇస్తే కా. కాకి గుడిస్తే కి. కాకి గుడి దీర్ఘం ఇస్తే కి. కాకి కొమ్మిస్తే కు. కాకి కొమ్ము దీర్ఘం ఇస్తే కు. కాకి ఒట్టసుడిస్తే క్రు. కాకి ఒట్టసుడి దీర్ఘం ఇస్తే క్రు. కాకి ఎత్వం ఇస్తే కే. కాకి ఏత్వం ఇస్తే కే. కాకి ఐత్వం ఇస్తే కై. కాకి ఒత్వం ఇస్తే కో. కాకి ఓత్వం ఇస్తే కో. కాకి ఔత్వం ఇస్తే కౌ. కాకి సున్నా ఇస్తే కం. కాకి విసర్గ ఇస్తే కహ. ఇలా రాయండి అమ్మా. ఇప్పుడు ఏదైతే గుణింతం ఇక్కడ రాస్తున్నారో మీరు సిడబ్ల్యూలో, అలాగే హెచ్డబ్ల్యూలో 5 టైమ్స్ ప్రతి గుణింతం కూడా ఈ గుణింతం 5 టైమ్స్ రాయాలి. నెక్స్ట్ సెకండ్ గా గుణింతం నేర్చుకుందాం. ఇప్పుడు గా గుణింతం ఎలా రాయాలో చెప్తాను. గా. గాకి తలకటిస్తే గా. గాకి దీర్ఘమిస్తే గా. గాకి గుడిస్తే గీ. గాకి గుడి దీర్ఘమిస్తే గీ. గాకి కొమ్మిస్తే గు. గాకి కొమ్ము దీర్ఘమిస్తే గు. గాకి ఒట్రసుడిస్తే గ్రు. గాకి ఒట్టసుడి దీర్ఘమిస్తే గ్రూ. గాకి ఎత్వం ఇస్తే గే. గాకి ఏత్వం ఇస్తే గే. గాకి ఐత్వం ఇస్తే గై. గాకి ఒత్వం ఇస్తే గో. గాకి ఓత్వం ఇస్తే గో. గాకి ఔత్వం ఇస్తే గౌ. గాకి సున్నా ఇస్తే గం. గాకి విసర్గ ఇస్తే గహ. ఇప్పుడు చూడండమ్మా, గాగుణితో రాసుకున్నాం కదా, ఇలాగే 2 లైన్స్ టచ్ చేస్తూ గా రాయాలి, ఫింగర్ గ్యాప్ ఇవ్వాలి, నీట్గా రాయాలి. గాకి తలకటిస్తే గా. గాకి దీర్ఘమిస్తే గా. గాకి గుడిస్తే గి. గాకి గుడి దీర్ఘమిస్తే గి. గాకి కొమ్మిస్తే గు. గాకి కొమ్ము దీర్ఘమిస్తే గు. గాకి ఒట్రసుడిస్తే గ్రు. గాకి ఒట్రసుడి దీర్ఘమిస్తే గ్రు. గాకి ఎత్వం ఇస్తే గే. గాకి ఏత్వం ఇస్తే గే. గాకి ఐత్వం ఇస్తే గై. గాకి ఒత్వం ఇస్తే గో. గాకి ఓత్వం ఇస్తే గో. గాకి ఔత్వం ఇస్తే గౌ. గాకి సున్నా ఇస్తే గం. గాకి విసర్గ ఇస్తే గహ. ఇలా 2 లైన్స్లో రాయండి అమ్మా. నీట్గా రాయండి. సిడబ్ల్యూలో రాయాలి, హెచ్డబ్ల్యూలో కూడా 5 టైమ్స్ రాయాలి. చదువుతూ రాయండి. నెక్స్ట్ చాగుణితో రాసుకుందామా. ఇప్పుడు చాకి తలకటిస్తే చా. చాకి దీర్ఘమిస్తే చా. నేను ఎలా రాస్తున్నానో చూడండి. చాకి గుడిస్తే చి. నెక్స్ట్ గుడి దీర్ఘం ఇవ్వాలి. చాకి గుడి దీర్ఘమిస్తే చీ. చాకి కొమ్మిస్తే చూ. చాకి కొమ్ము దీర్ఘమిస్తే చూ. చాకి ఒట్రసుడిస్తే చ్రు.
ఛాకి ఒట్టసుడి దీర్ఘమిస్తే చ్రు. ఛాకి ఎత్వమిస్తే ఛే. ఛాకి ఏత్వమిస్తే ఛే. ఛాకి ఐత్వమిస్తే ఛై. ఛాకి ఒత్వమిస్తే ఛో. ఛాకి ఓత్వమిస్తే ఛో. ఛాకి ఔత్వమిస్తే ఛౌ. ఛాకి సున్నా ఇస్తే ఛం. ఛాకి విసర్గ ఇస్తే ఛహ. చూడండమ్మా, ఫింగర్ గ్యాప్ ఇస్తూ 2 లైన్స్ టచ్ చేస్తూ ఇలానే రాయాలి. నేను ఎలా రాస్తున్నాను అలా రాయండి. ఓకేనమ్మా. ఇది కూడా సిడబ్ల్యూలో ఇలాగే రాసి హెచ్డబ్ల్యూలో 5 టైమ్స్ చాగుణితం కూడా రాయండి. నెక్స్ట్ జాగుణితం. ఇదేంటమ్మా, ఇది జా. చూడమ్మా, 2 లైన్స్ టచ్ అవుతున్నాయి కదా. జాకి దీర్ఘం ఇస్తే జా. జాకి గుడిస్తే జీ. జాకి గుడి దీర్ఘం ఇస్తే జీ. జాకి కొమ్ము, జా రాసాము, ఇప్పుడు కొమ్ము ఇవ్వాలి ఇక్కడ. జాకి కొమ్ము ఇస్తే జూ. జాకి ఏం చేయాలి, కొమ్ము దీర్ఘమిస్తే జూ. నెక్స్ట్ జాకి ఒట్రసుడిస్తే జ్రు. జాకి ఒట్రసుడి దీర్ఘమిస్తే జ్రు. జాకి ఎత్వమిస్తే జే. జా రాసం చూడండి, ఏత్వం ఇవ్వాలి ఇప్పుడు. ఏత్వం ఇస్తే జే. ఇప్పుడు ఐత్వం. జాకి ఐత్వం ఇస్తే జై. జాకి వత్వం ఇవ్వాలి. జాకి వత్వం ఇస్తే జో. జాకి ఓత్వం ఇస్తే జో. జాకి ఔత్వం ఇస్తే జౌ. జాకి సున్నా ఇస్తే జం. జాకి విసర్గ ఇస్తే జహా. చూడండమ్మా, ఇక్కడ అలా 2 లైన్స్ టచ్ చేస్తూ ఫింగర్ గ్యాప్ ఇస్తూ రాశాను. జా. జాకి దీర్ఘమిస్తే జా. జాకి గుడిస్తే జీ. జాకి గుడి దీర్ఘమిస్తే జీ. జాకి కొమ్మిస్తే జూ. జాకి కొమ్ము దీర్ఘమిస్తే జూ. జాకి ఒట్రసుడిస్తే జ్రు. జాకి ఒట్రసుడి దీర్ఘమిస్తే జ్రు. జాకి ఎత్వం ఇస్తే జే. జాకి ఏత్వం ఇస్తే జే. జాకి ఐత్వం ఇస్తే జై. జాకి ఒత్వం ఇస్తే జో. జాకి ఓత్వం ఇస్తే జో. జాకి ఔత్వం ఇస్తే జౌ. జాకి సున్నా ఇస్తే జం. జాకి విసర్గ ఇస్తే జహా. ఓకేనమ్మా. ఈ గుణితం కూడా మీరు సిడబ్ల్యూలో 1 టైం రాస్తారు, అలాగే హెచ్డబ్ల్యూలో 5 టైమ్స్ రాయాలమ్మా. నీట్గా రాయండి. ఓకేనమ్మా.